ఈ నెంబర్ గేమ్లో నానా తంటాలు పడుతున్నారు టీవీకే చీఫ్ విజయ్. ఇంకా ఒకే ఒక ఎమ్మెల్యే మద్దతు అవసరం పడడంతో చిన్న పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారు. వీసీకేతో పాటు ఒక సీటు గెలిచిన డిఎండికేతో కూడా ప్రస్తుతం మంతనాలు జరుగుతున్నాయి. బ్రేకింగ్లో చూద్దాం. తమిళనాడులో క్షణక్షణానికి మారిపోతోంది రాజకీయం. టీవీకే విజయ్కి మద్దతుపై చిన్న పార్టీలు హైడ్రామా ఆడుతున్నాయి. మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది ఐయుఎంఎల్. ప్రస్తుతం వీసీకే చుట్టూ తిరుగుతోంది తమిళ రాజకీయం. విజయ్ ముందు డిమాండ్లు పెట్టి గేమ్ ఆడుతోంది వీసీకే. డిప్యూటీ సీఎంతో పాటు తిరుచి ఈస్ట్ ఇవ్వాలంటోంది వీసీకే. కాసేపట్లో వీసీకే చీఫ్ తిరుమావళంతో విజయ్ భేటీ కాబోతున్నారు. వీసీకే ఆఫీస్కి వెళ్లి తిరుమావళంను కలవనున్నారు విజయ్. భేటీ తర్వాత ఇద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రే స్టాలిన్తో మంతనాలు జరిపారు వీసీకే చీఫ్. ఇప్పుడు విజయ్కు మద్దతు ఇస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. తమిళనాట రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పొలిటికల్ థ్రిల్లర్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని ఇప్పటివరకు 3 సార్లు గవర్నర్ని కలిశారు విజయ్. అయితే మ్యాజిక్ ఫిగర్ లేదన్న కారణంతో విజయ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు గవర్నర్ నుంచి అనుమతి వస్తుందని రాత్రంతా ఎదురు చూశారు. ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం టీవీకేకు లేదని తేల్చేసింది లోక్ భవన్. ఇప్పటివరకు లోక్ భవన్కు 116 మంది ఎమ్మెల్యేల జాబితానే అందడంతో అనిశ్చితి కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్పై ఇప్పుడు రాజకీయం అంతా వీసీకే చుట్టూ తిరుగుతోంది. వీసీకేకి ఉన్న 2 ఎమ్మెల్యేలు మద్దతిస్తే మ్యాజిక్ మాకు ఈజీగా కంప్లీట్ అవుతుంది. అయితే డిప్యూటీ సీఎం పదవిస్తేనే మద్దతిస్తా ఉంటూ బెట్టు చేస్తోంది వీసీకే. అలాగే విజయ్ రాజీనామా చేయనున్న తిరుచి ఈస్ట్లో పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతోంది వీసీకే. ఇప్పటికే వీసీకేకి మంత్రి పదవి ఆఫర్ చేసింది టీవీకే. ఆ పార్టీ మద్దతు కోసం విజయ్ నేరుగా చర్చలు జరపనున్నారు. మొత్తానికి టీవీకేకి మద్దతుపై మరి కాసేపట్లోనే వీసీకే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. చెన్నై నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతానికి లైవ్లో కంటిన్యూ అవుతారు. మురళి, ఏమన్నా ముందుకు కదిలిందా? వీసీకే ఏమైనా మెత్తపడిందా? అంటే డైరెక్ట్గా విజయ్ తిరుమావళంతో భేటీ కాబోతున్నారు అంటున్నారు, నిజమేనా? అంటే ఇక్కడ అన్ని ప్రశ్నలే, సమాధానాలు లేని ప్రశ్నలే. అసలు ఎందుకు వీసీకే ఇంత ఆలస్యం చేస్తోంది? నిన్న మేము విజయ్ పార్టీ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని ప్రకటించి మద్దతు ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది? ఉదయం 10 గంటలకు మీడియా ముందుకు వచ్చి మద్దతు ఇచ్చే విషయంలో క్లారిటీ ఇస్తాం. సో మేము ఖచ్చితంగా కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని వీసీకే నేతలు చెప్పి ఎందుకు 2 గంటలైనప్పటికీ ఇప్పటి వరకు కూడా మీడియా ముందుకు రాలేదు? అందులోనూ రాత్రి మరొకసారి ఇవాళ టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్పినటువంటి వీసీకే రాత్రి ఎందుకు మళ్ళీ డిఎంకే చీఫ్ స్టాలిన్తో భేటీ అయింది? గంట పాటు జరిగినటువంటి రహస్య భేటీలో ఏం చర్చలు జరిగాయనేది కూడా బయటకు రానటువంటి పరిస్థితి. ఇక డిఎంకే నుంచి కూడా ఏడీఎంకే నుంచి కూడా సమాధానాలు లేని ప్రశ్నలు చాలా కనబడుతున్నాయి. ఇక్కడ అసలు ఏడీఎంకే 47 మంది ఎమ్మెల్యేలతో అసలు క్యాంప్ ఎందుకు పెట్టుకుంది? క్యాంపు పెట్టుకున్న తర్వాత ఇవాళ చెన్నైలో మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు? ఆ మీటింగ్లో ఏం చర్చించబోతున్నారు? ఇటు డిఎంకే చూస్తే పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను చాలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నాను, ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని స్టాలిన్ ఎందుకు చెప్పారు? సో ఇవన్నీ కూడా క్లారిటీ ఎవరూ కూడా ఇవ్వడం లేదు. చెబుతున్నటువంటి మాటలు బయటకు ఒకటి చెబుతున్నాయి, లోపలికి ఒకటి చేస్తున్నాయి అన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న చిన్న పార్టీలన్నీ కూడా లార్జెస్ట్ సీట్లు సంపాదించినటువంటి విజయ్కు టెన్షన్ పుట్టిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సీటు ఉన్నటువంటి వారందరూ కూడా మద్దతు ఇస్తామని కాసేపు, మళ్ళీ మద్దతు వెనక్కి తీసుకుంటున్నట్టు కాసేపు. డిఎండికే నుంచి సానుకూలంగా ఉంది, మా కుటుంబ సభ్యుడు లాంటి వాడు విజయ్, మేము ఖచ్చితంగా అతనికి అండగా ఉంటామని ప్రేమలత విజయకాంత్ చెబుతున్నాయి. ఎందుకు మద్దతు విషయంలో డ్రామాలు ఆడుతున్నాయనేది ఇప్పుడు అర్థం కానటువంటి ప్రశ్న. సో 2 గంటలైంది, 10 గంటలకే మీడియా ముందుకు వచ్చి తన వైఖరి చెప్తానని వీసీకే చీఫ్ తిరుమాళ అని చెప్పారు. ఆ తర్వాత విజయ్ కూడా వచ్చి కలుస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు, ఇంకా ఆలస్యం అవుతుంది. టీవీకే మద్దతు ఇచ్చేటువంటి విషయంలో వీసీకే నేతలతో మాట్లాడితే మాత్రం అంతా సానుకూలంగానే ఉంది. కాకపోతే ఆ విషయం మా చీఫ్ వచ్చి మీడియా ముందు ప్రకటిస్తారు. సో ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం ఇప్పటికీ టెన్షన్ ఉంది. సో మొత్తం క్లియర్ అయింది. ఇక జరగాల్సింది అంతా మంచి అనుకుంటున్నటువంటి తరుణంలో విజయ్కి ఒక్కసారిగా మళ్ళీ త్రో బ్యాక్ అయ్యి మళ్ళీ యథాతథ
పరిస్థితికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనం గత 4 రోజులుగా కూడా చూస్తున్నాం. సో మళ్ళీ ఇవాళ ఏం జరుగుతుంది, మొత్తం ఈ సంఖ్య మొత్తం 118కి చేరిన తర్వాత కూడా గవర్నర్ దగ్గరికి వెళితే మళ్ళీ ఏం మెలికి పెడతారన్నటువంటి అనుమానం అయితే మాత్రం టీవీకే వద్ద ఉంది. మొదటి నుంచి కూడా గవర్నర్ వైఖరిని తప్పుపడుతూ ఉన్నారు. సో ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే బల ప్రదర్శన చేసుకొని తీరుతామన్నటువంటి మాటని టీవీకే చెబుతున్నప్పటికీ కూడాను గవర్నర్ నుంచి అనుమతి రావడం లేదు. సో ఇప్పుడు వీసీకే మద్దతు ఇచ్చినా కూడా గవర్నర్ కలిస్తే గవర్నర్ దగ్గర నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు కూడా ఈ టెన్షన్ అనేది అలాగే కొనసాగే పరిస్థితి అయితే మాత్రం తమిళనాడులో కనబడుతుంది. రైట్ మురళి.